అల్లు అర్జున్ నివాసంపై దాడి కేసులో నిందితులను పోలీసులు రిమాండ్కు తరలించారు. నిన్న జూబ్లీహిల్స్లోని అల్లు అర్జున్ నివాసంపై ఓయూ జేఏసీ ప్రతినిధులు దాడి చేశారు. ఇంట్లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో సెక్యూరిటీ జేఏసీ ప్రతినిధుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనపై నిన్ననే పోలీసులు కేసు నమోదు చేశారు. దాడి చేసిన 6గురిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇక మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచడంతో వారికి కోర్టు రిమాండ్ విధించింది. అల్లు అర్జున్ నివాసంపై దాడి కేసులో నిందితులను పోలీసులు రిమాండ్కు తరలించారు. నిన్న జూబ్లీహిల్స్లోని అల్లు అర్జున్ నివాసంపై ఓయూ జేఏసీ ప్రతినిధులు దాడి చేశారు. ఇంట్లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో సెక్యూరిటీ జేఏసీ ప్రతినిధుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనపై నిన్ననే పోలీసులు కేసు నమోదు చేశారు. దాడి చేసిన 6గురిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచడంతో వారికి కోర్టు రిమాండ్ విధించింది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శశిని అడిగి తెలుసుకుందాం. శశి, నిన్న అల్లు అర్జున్ నివాసం మీద 6గురు ఓయూ జేఏసీ నేతలు దాడి చేశారు. 6గురిని కూడా నిన్న అరెస్ట్ చేసినటువంటి జూబ్లీహిల్స్ పోలీసులు వారి మీద కేసు నమోదు చేశారు. అనంతరం ఈ రోజు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. దీంతో 14 రోజుల పాటు మేజిస్ట్రేట్ రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆ 6గురిని కూడా సెంట్రల్ పోలీస్ జైలుకి తరలించినట్టుగా కూడా ప్రస్తుతం ఇప్పుడు తెలుస్తోంది. దాడి చేసిన వారిని నిన్న అప్పటికప్పుడు అదుపులోకి తీసుకున్నటువంటి జూబ్లీహిల్స్ పోలీసులు వారిని పోలీస్ స్టేషన్ తరలించారు. దాడి చేసిన వారిలో ఇప్పటికే రెడ్డి శ్రీనివాస్, అలాగే మోహన్, నాగరాజ్, నరేష్, ప్రేమ్ కుమార్, ప్రకాష్ గా గుర్తించారు పోలీసులు. వారి మీద వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినటువంటి సందర్భం అయితే ఉంది. నిన్న సాయంత్రం ఒక్కసారిగా ఓయూ జేఏసీ నేతలు నినాదాలు చేసుకుంటూ ప్లకార్డులు చేతపట్టుకుని అల్లు అర్జున్ నివాసం వద్దకు చొచ్చుకుని వెళ్లారు. అయితే వ్యక్తిగత సిబ్బంది అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు వారిని నెట్టుకుంటూ లోపలికి వెళ్లారు. అక్కడే ఉన్నటువంటి పూల కుండీలను ధ్వంసం చేశారు. అనంతరం ఇంట్లోకి టొమాటోలను కూడా విసినటువంటి సందర్భం ఉంది. సమాచారం అందుకున్నటువంటి జూబ్లీహిల్స్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే రాత్రి జరిగినటువంటి ఘటన మీద సీఎం కూడా ఇప్పటికే స్పందించారు. ఇక ఈ ఘటన పైన ఆయన ఈ ఘటనను ఖండించినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. మరోవైపు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేలా ఇక డీజీపీతో పాటు సిపి కూడా సత్వరం చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. మరోవైపు ఇక రాజకీయంగా కూడా ఇబ్బంది పెట్టే విధంగా కొందరు ప్రయత్నిస్తున్నారంటూ కూడా ఇప్పటికీ ఇంటెలిజెన్స్ నుంచి కూడా సమాచారం వచ్చినటువంటి నేపథ్యంలో అలర్ట్ గా ఉండాలంటూ కూడా సూచిస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. మరోవైపు ఇదే అల్లు అర్జున్ ఇంటి మీద జరిగినటువంటి దాడి ఘటనపై డీజీపీతో ఇటు సీఎం మాట్లాడారు. ఆరా తీసినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. అల్లు అర్జున్ ఇంటిపై దాడి వెనుక రాజకీయ పార్టీల ప్రోత్సాహం కూడా ఉండే అవకాశం ఉంటుందంటూ కూడా ఇప్పటికే డీజీపీని అలర్ట్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. సో మొత్తానికి నిన్న ఓయూ జేఏసీ నేతలు ఇటు రేవతి కుటుంబానికి న్యాయం చేయాలంటూ కూడా వీరు నానా హంగామా సృష్టించారు. ఒక్కసారిగా ఇంటి వద్దకు చేరుకుని 6గురు నినాదాలు చేస్తూ ఇంట్లోకి ప్రవేశించి పూల కుండీలను ధ్వంసం చేశారు. అడ్డుకోబోయేటటువంటి అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బందిని కూడా తోసుకుంటూ లోపలికి వెళ్లి హంగామా క్రియేట్ చేయడంతో పాటు అక్కడే అక్కడే ప్రహారీ గోడ ఎక్కి ఇంట్లోకి టమాటాలను కూడా విసినటువంటి సంఘటన నిన్న సంచలనంగా మారిందంటూ కూడా చెప్పుకోవచ్చు. అనంతరం అల్లు అర్జున్ కూడా ఈ అంశం మీద స్పందించారు. 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా ఆయన స్పష్టం చేశారు. మరోవైపు కంప్లైంట్ చేసినట్టుగా జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో అభిమానులు కూడా సంయమనంతో ఉండాలంటూ కూడా కోరారు. సో మొత్తానికి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ కూడా అలాగే డీసీపీకి సిపికి ఇప్పటికే సీఎం ఆదేశాలు కూడా జారీ చేశారు. థ్యాంక్ యూ.